అయితే ఈయన మిగతా దేశాలపై ఏసే పన్నులు రివర్స్ ఆ దేశాలు కూడా అమెరికన్‌లపై ఏస్తున్నాయి. చేస్తున్నాయి. అవును. దీంతో భారం మొత్తం ఇప్పటికే సగం అమెరికాలోని కొన్ని సూపర్ మార్కెట్‌లలో పరిస్థితి ఎలా ఉందంటే, నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. హుహు. ఎందుకంటే ఎక్కడ రేట్లు పెరిగిపోతాయో పెరిగిపోతాయో అనే అని ఆందోళనతోటి యాహ్! అమెరికన్లు మొత్తం ఇప్పుడే కావాల్సిన సరుకులు అదేవిధంగా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన అన్నీ ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. అంటే దీనివల్ల వాళ్ళ జేబులు ఖాళీ అవుతున్నాయి అవును. తక్షణం. అయితే ఇంకా ఇది ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో అంటూ అటు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచే నిరసనలకు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు ట్రంప్ నిర్ణయాలపై నిరసనలకు కూడా దిగిన పరిస్థితి. ఇక ఈనాటి తర్వాత మనం సాక్షి చూసుకుంటే, సాక్షిలో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేసినటువంటి నిన్న సన్నబియ్యంతో సీఎం లంచ్ అది హైలైట్ చేసింది సాక్షి. ఇంకా అదే విధంగా దేశానికే తలమానికం. నిన్న మోడీ అక్కడ పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన న్యూస్‌ను సాక్షి ప్రధాన వార్తగా ఇక్కడ ప్రచురించింది. పంబన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసి బ్రిడ్జ్ జాతికి అంకితం. తమిళనాడులో 8,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. రామేశ్వరం తాంబరం కొత్త రైలు ప్రారంభం, ఆపై సభలో ప్రసంగం. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని స్టాలిన్ ప్రభుత్వానికి సూచన. తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. మోదీ కార్యక్రమానికి గైర్హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు 10 ఏళ్లతో పోలిస్తే గత 10 ఏళ్లలో 3 రెట్ల ఎక్కువ నిధులు తమిళనాడుకి ఇచ్చాం. యెస్. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ 7 రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం రాద్ధాంతం చేస్తున్నారు. చేస్తున్నారు. యెస్. యాక్చువల్‌గా ఇది ఒకటి అంటే స్టాలిన్ ప్రభుత్వం అటు హిందీ తమపై రుద్దుతున్నారంటూ గత కొంతకాలంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై అదేవిధంగా బీజేపీపై నిరసనలు దిగుతుంది. ఇప్పటికే ఎన్నో రైల్వే స్టేషన్‌లో హిందీలో ఉన్న పేర్లను తెలుగులో తమిళ్‌లోకి చేశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న మోడీ మేము ఇప్పటికే 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో వేల కోట్ల నిధులు మేము రాష్ట్రానికి ఇచ్చాం. అయినా మేము ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. తమిళనాడు రాష్ట్రానికి మేము ఎటువంటి అభివృద్ధి పనులకు ఎటువంటి సాయం చేయడం లేదంటూ కొంతమంది ఏడుస్తున్నారంటూ ఆయన పరోక్షంగా అటు సీఎం స్టాలిన్ పై విమర్శలైతే గుప్పించారు. ఆయన చెప్తున్నారు ఏంది, మేము 3 రెట్ల ఎక్కువ నిధులు ఇచ్చాం. ఇంకా రైల్వే బడ్జెట్కి సంబంధించి గతంతో పోలిస్తే 7 రెట్ల నిధులు పెంచాం. అయినా ఈ ఏడ్పులు ఎందుకంటూ కూడా ఆయన పరోక్షంగా అటు డీఎంకే అదేవిధంగా సీఎం స్టాలిన్ పై పరోక్ష విమర్శలు కూడా గుప్పించిన పరిస్థితి ఉంది.